కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో జారీ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాశీగూడలో నిర్వహించిన సమావేశంలో పలు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలలో భాగంగా బీసీల లెక్కలు సక్రమంగా తీయాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేల్లో బీసీలు 56% ఉన్నట్లు లెక్క తేలిందని అన్నారు. 3% లేని అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని, 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించలేరని విమర్శించారు, ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా అగ్ర కులాల వారే ఉన్నారని, కనీసం బీసీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల్లో కూడా పనికిరారా అంటూ ఇక మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. అలాగే బీసీ బిల్లుపై పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, అసెంబ్లీ తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయన విజ్ఞప్తి చేశారు. లెక్కలు తీస్తున్నారు, తీసిన కొత్త వీటిని కరెక్ట్గా లేవని మేము భావిస్తున్నాం. దీనికోసం ఎందుకంటే గతం లోపల కేసీఆర్ సమగ్ర సర్వే జరిపాడు. అప్పుడు 52%కు పైగా, అప్పుడే అన్నారు అందరూ 56% బీసీలు ఉంటుందని. కాబట్టి అధికారులు కొంత అలసత్వం వహించారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మొత్తం లెక్కలు 1-2 సార్లు చూసి ఆ లెక్కలను జనాభా లెక్కలు తేల్చి 42%కు పెంచుతూ ఆర్డర్ అసెంబ్లీలో చట్టం చేసి ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ముందు వేరే ఏమైనా ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమి ఉండవు. ఎదురైతే సుప్రీంకోర్టులో కూడా పెద్ద ఎత్తున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఎదురైతే పార్లమెంటులో అన్ని పార్టీలు కలిసి పార్లమెంట్ లోపల జనాభా ప్రకారం రిజర్వేషన్లు విధించే విధంగా చట్టం చేయాలి. మేము ఎలక్షన్లకు పోతాం, మేము ఇప్పుడే లోకల్ బాడీ రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామంటే ఖబర్దార్ బిడ్డ. ఇప్పటికే ఆర్ నేతృత్వంలో మరి డెలిగేట్ కమిషన్ వేపించి, ఎందుకంటే తుమ్మితే ఊసిపోయే లెక్క లాగా ఉండొద్దని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఇలా ఆర్ కృష్ణ గారు కూడా జాతీయ పార్టీ నుంచి మరి పార్లమెంట్ లో బీసీ బిల్ పెట్టాలని కులగానే చేపట్టారు.